చక్రాల మధ్య సాగే మన ప్రయాణంలో మానవుడు, మానవత, దివ్యత వీటి నడుమ తారతమ్యం ఏమిటి? For example, the chakras below the heart. ఉదాహరణకు హృదయ క్షేత్రానికి దిగువనున్న చక్రాలు, హృదయ క్షేత్రంలోని చక్రాలు, అలాగే హృదయ క్షేత్రానికి ఎగువనున్న చక్రాలు ఇవన్నీ కూడా మానవుడు, మానవత, దివ్యతలకు సంబంధించినవే. నేను మీకు ఒక సూచన మాత్రమే ఇస్తున్నాను. So it's degree of awareness. కాబట్టి ఇది అవగాహన స్థాయి, అలాగే ఆధ్యాత్మిక శరీర నిర్మాణ శాస్త్రంలో బాబూజీ మహారాజ్ ద్వారా మనందరికీ ఎంతో స్పష్టతతో ప్రసాదించబడినట్లుగా మన ప్రయాణపు లేదా ప్రదేశపు స్థాయికి చెందినది. The chakras below the heart. We all share as human and animals. హృదయ క్షేత్రానికి దిగువనున్న చక్రాలు ఏవి? జంతువులుగా కుక్కలు, పిల్లులు, గుర్రాలు, పులులు, సింహాలు, పక్షులు, అలాగే మనుష్యులుగా మనమంతా అవే 3 చక్రాలను అంటే మూలాధార, స్వాదిష్ఠాన, మణిపూర చక్రాలను కలిగి ఉన్నాం. ఇవి చక్రాల పేర్లు. వీటికి ఇంగ్లీషులో సమానమైన పేర్లు లేవు. As a human, and likewise some animals, మనుషుల్లో లాగే కొన్ని జంతువుల్లో కూడా కొంత స్థాయిలో హృదయం తెరవబడి ఉంటుంది. అవి ఎంతో ఆప్యాయతతో ఉంటాయి. అంటే హృదయ చక్రం చాలా వరకు వికసించింది అని అర్థం. మానవ స్థాయిలో దయ, కరుణ, సహానుభూతి వంటివన్నీ ఎంతో సహజంగా ప్రవహిస్తుంటాయి. కరుణను వ్యక్తీకరించకూడదు అనుకుంటే మాత్రం మానవుడు ప్రయత్నపూర్వకంగా తను జోక్యం చేసుకోవాలి. దయతో, కరుణతో, సహానుభూతితో ఉండకూడదు అనేది మన రక్షణాత్మక స్వభావంపై ఆధారపడి ఉంటుంది. as we advance further and forget ourselves, not just forgetting, but replacing ourselves with a higher entity. మనం మరింత పురోగమించి మనల్ని మనం మరచినప్పుడు, మర్చిపోవడమే కాకుండా మనల్ని మరింత ఉన్నత అస్తిత్వంతో, ఉన్నతాత్మతో, భగవంతునితో లేదా మూలంతో భర్తీ చేసుకున్నప్పుడు, మనం కేంద్రంతో గుర్తించబడినప్పుడు, అప్పుడు మీరు దయ, కరుణ, సహానుభూతులతో ఉండడం గురించి ఆలోచించనక్కర్లేదు. అది సహజ సిద్ధంగా అలా జరిగిపోతుంది. దివ్య మానవుడు త్యాగవంతుడని సాధారణ మానవుడు భావిస్తాడు. అయితే దివ్య మానవునికి అది త్యాగం అని అనిపించదు. అది తన స్వభావమే. అంటే సహాయం చేయడం తప్ప తను ఇంకేమీ చేయలేని పరిస్థితి.